గ్రేటర్ విశాఖలో క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. మేయర్ హరి వెంకట కుమార్పై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడంతో కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో పడింది వైసీపీ. ఇప్పటికే 34 మంది కార్పొరేటర్లను బెంగళూరు క్యాంపుకు తరలించింది. కూటమికి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లను విదేశాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వారి పాస్పోర్ట్లు సేకరించినట్టు తెలుస్తోంది. మలేషియా లేదా మరో దేశంలో క్యాంప్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. దీంతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేసిన కూటమి నేతలు లెక్కలు తప్పినట్టయింది. 98 స్థానాలు కలిగిన గ్రేటర్ విశాఖలో ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 111 మందికి ఓటు హక్కు ఉంది. మేయర్పై అవిశ్వాసం నెగ్గాలంటే వ్యతిరేకంగా 75 ఓట్లు పడాలి. కానీ కార్పొరేటర్ల అంతర్గత మద్దతుతో టీడీపీ ముందడుగు వేసింది. మరోవైపు వెనక్కు తగ్గొద్దని వైసీపీ అధినాయకత్వం ఆదేశించింది. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. కూటమి అవిశ్వాసం నెగ్గాలంటే కనీసం 4 సభ్యుల బలం అవసరం. అయితే తాజా పరిణామాలతో కూటమి నేతలు ఇరకాటంలో పడినట్టయింది.